జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర యాదవ సేన నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని పక్కా సర్వే వచ్చిందన్నారు. నవీన్ యాదవ్ కు అండగా ఉండి ప్రతి గల్లీ, ఇల్లు, బస్తీ తిరిగి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తామని అన్నారు యాదవ సేన నాయకులు. నవీన్ యాదవ్ కి టికెట్ రావద్దని ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ వాళ్ళ తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ మనందరికి సుపరిచితుడు. ఆయన పాపం 40 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్క సమస్యని ఆయన ఇంటి సమస్యలాగా తీర్చుతూ ఎవరిని కూడా హాని చేయకుండా ఒక మంచి మా కులంలో కూడా చిన్న శ్రీశైలం ఆత్మీయుడు. ఈరోజు కష్టపడిన వాళ్ళకి, గెలిచిన వారికి టికెట్ ఇస్తామని దిశగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వేలు చేయించి అదేవిధంగా తప్పకుండా నవీన్ యాదవ్ టికెట్ ఇస్తేనే అక్కడ మనం గెలుస్తామని చెప్పి ఉద్దేశంతో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్న ప్రతి యాదవ్కి, యాదవ్ బిడ్డకి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చడం కాదు, ప్రతి తెలంగాణలో యాదవ్ బిడ్డకు టికెట్ వచ్చిందని భావించి మనం అందరం కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసమై ప్రత్యేకమైన శ్రద్ధతో అందరం కూడా మనం సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా ముఖ్యంగా మేమైతే తెలంగాణ రాష్ట్ర యాదవ్ సేన ఆధ్వర్యంలో మేము చాలామంది సభ్యులు ఉన్నాం. జూబ్లీ హిల్స్లో ఉన్న 6 డివిజన్స్లో ఏ రకంగా మేము కార్యాచరణ చేసి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి కూడా మేము త్వరలోనే